హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఇవాళ వీడియో ఏంటంటే కొంచెం ఎర్లీగా అయితే లేచేసాను. ఈరోజు చిన్న బ్యాంక్ వర్క్ అయితే ఉంది. సో ఇంకా తలస్నానం అయితే చేసేసుకొని ఈరోజు అయితే సింపుల్ అవుట్ఫిట్తో అయితే వెళ్తున్నాను. ఇంకా బ్యాంక్ విషయం అంటే తెలిసిందే కదా, చాలా లేట్ అవుతుంది. నాకు కంఫర్ట్గా ఉండాలని చెప్పి కాటన్ వేర్ అయితే వేసేసుకున్నాను. సో ఇంటికి రాగానే 3:30 అయితే అయింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే 4 అవుతుంది టైము. సో వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నా, ఇంట్లో వర్క్. ఈరోజు ఏంటంటే మనం కరిమారమ్మ టెంపుల్లో అయితే ప్రసాదం ఇస్తామని చెప్పి అనుకున్నాము లాస్ట్ ఫ్రైడే. సో ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ అంతా చేసేసుకుంటున్నాం. మమ్మీ నాన్న అయితే కాళహస్తికి అయితే వెళ్ళారు టెంపుల్కి. ఇంకా ఆ లోపల అయితే ఇంకా చెత్తలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. నాకు ఎలా అంటే కిచెన్లోకి రాగానే ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోవాలి, అప్పుడే నా వర్క్ కంప్లీట్ అయినట్టు ఫీల్ అవుతాను. అండ్ స్టవ్, గ్యాస్ బండ అన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నా. సింక్ ఏరియాలో సింక్ అంతా క్లీన్ చేసేసుకొని ట్యాప్స్ అన్నీ క్లీన్ అయితే అయిపోయాయి. ఓ గాడ్, ఇప్పుడైతే అయిపోయాయి అన్నీ. నేను హైజీనిక్గా ఫీల్ అవుతాను ఇవన్నీ క్లీన్గా ఉంటే. సో నాకు అలా ఉండడమే ఇష్టం కిచెన్లో అయితే. అండ్ ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం కోసం 1 గ్లాస్ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. అండ్ ఈ గ్యాప్లో అయితే నాకు మలై కజా కనిపించింది. టేస్ట్ భలే ఉంటుందండి, నా ఫేవరెట్. కానీ స్వీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కటే తినేసాను. సో ఇంకా వర్క్లో పాటు అది కూడా అయిపోయింది కదా, ఇంకా టైర్డ్ అయిపోయాను ఫుల్గా. ఇంకా రైస్ని అయితే కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేద్దామని. ఇంకా ఆ లోపల అయితే ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను. నా ముఖంలో చూస్తే ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఇంకేం చేద్దాం. ఆ లోపల అయితే నాకు స్టమక్ పెయిన్గా ఉంది. ఇంకా డాక్టర్ అయితే నాకు పౌడర్స్ లాగా ఇచ్చారు, అట్లా 3 months వేసుకోవాలి. ఇంకా నేను వాటర్లో అయితే అది వేసుకొని తాగేశాను. అండ్ ఇంకా ఇక్కడైతే లెమన్ రైస్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా అవన్నీ సైడ్స్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా కాసేపు అవి సైడ్లో పెట్టేసి ఇంకా చెత్తలు అయితే ఊడ్చేస్తున్నాను. బయట ఇంటి ముందర ఇది, ఈ ప్లేస్లో అంతా అన్నీ క్లీన్ చేసేసుకొని మాప్ అయితే ముందే పెట్టాము. కానీ ఇంక ఇప్పుడు మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ముగ్గు ఇంటి ముందర ఇద్దామని చెప్పి సో లోటస్ ముగ్గు అయితే వేస్తాను. ప్రతి ఫ్రైడే ఎట్లయినా ముగ్గున్నా లోటస్ని అయితే ఖచ్చితంగా వేస్తాను నేను. సో ఇంకా చిన్నగా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను. టైం లేదు పెద్ద పెద్ద ముగ్గులు వేద్దామన్నా, ఆడ స్పేస్ లేదు. మెయిన్ థింగ్ అయితే స్పేస్లో అయితే వేసేసి స్నానం అయితే చేసేసుకుని వచ్చేసాను. ఈ గ్యాప్లో ఇక్కడైతే వంట స్టార్ట్ చేసేసాను. నూనె, ఆవాలు, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు, ఎండిమిరపకాయలు, లెమన్ వాటర్, కొంచెం ఉప్పు, ఇంగువ, సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని కొద్దిగా మెంతిపొడి వేసుకొని కరివేపాకు అయితే వేసేసుకొని ఫ్రై అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే వంట రూమ్ కార్నర్లో అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నా. ఇక్కడ దీపాలు పెట్టాలి, బట్ నాకు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ముగ్గు అయితే ఒకటి వేసేసాను. ప్లేట్లో రైస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా పల్లీలు వేయడం మర్చిపోయా వీడియో గోలలో. ఇంకా లాస్ట్లో మళ్ళీ పల్లీలు అయితే వేసేసాను. అండ్ ఇక్కడ నేను లక్కీ బుట్ట సర్దుకొని అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంట్లో దీపాలు పెట్టేసి దేవుడి ప్రసాదం పెట్టేసి వచ్చాము. ఇక్కడైతే లక్కీ తీస్తుంది వీడియో, డోంట్ మైండ్. షేక్లు అన్నీ వస్తున్నాయి వీడియోకి. సో ఇక్కడైతే నేను ప్రతి ఫ్రైడే అయితే వచ్చి నిమ్మకాయ దీపాలు అయితే వెలిగిస్తాను. చాలా మంచిది. కరిమారమ్మ టెంపుల్కి చాలా దగ్గర మా ఇంటికి. సో ప్రతి ఫ్రైడే వచ్చి ఇట్లా దేవుడిని పూజించుకొని అయితే వెళ్తాము. సో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం అయిన తర్వాత. ఇంకా దీపాలు అయితే పెట్టేసుకున్నాను. వీడియోలో అయితే అమ్మవారు వస్తే చూసేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.